సారీ మేడం. సారీ లేదనా? పర్వాలేదు, లోపలికి రండి. నో అబ్జెక్షన్. మినిస్టర్ పిఏ గారు లేరు, వారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు. లోపలికి రండి. నో అబ్జెక్షన్. మేడం 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 మేడం. ఇదే కదూ న్యూస్ ట్రాక్ లో మంత్రి గారి కుమారుడు శృంగార లీలలు అని న్యూస్ ఇచ్చింది? అవును బాబు. ఇదే కదూ మా నాన్న థర్మల్ పవర్ స్టేషన్ పర్మిషన్ కి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర 50 లక్షలు లంచం తీసుకున్నాడని చెప్పి రాసింది? అవును బాబు. నువ్వు వెళ్ళి దాని వీడియో కెమెరా తీసుకో, చిన్న ఆట ఆడిస్తాను. పాప ఏంటే తెగ రెచ్చిపోయి నన్ను మా నాన్న న్యూస్ ట్రాక్ లో ఏకిపారేస్తున్నావు? నేను జర్నలిస్ట్ని, నా ఇష్టం. ఎలాంటి కుంభకోణాన్నైనా బయట పెట్టే హక్కు ధైర్యం నాకుంది, రాస్తాను కూడా. అలాగా? అయితే ఇప్పుడు నీతో రాసలీలు చేస్తా. జర్నలిస్టుతో మంత్రి గారి కుమారుడు కామకేళి విలాపమని మీ న్యూస్ ట్రాక్ లో వేయించు. నన్ను తత్తావా? మంత్రి గారి కొడుకుని. రాజు కొడుకులకే దిక్కులేని ప్రజాస్వామ్యం రా ఇది. ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకువి, నువ్వేం పిక్కుతావు? మేము తలుచుకుంటే మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు, రైలు ఇంజిన్లు తింటారు, పచ్చగడ్డి తింటారు, గ్యాస్ బండిల్స్ తింటారు. ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు. రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే, నిత్యంలో ప్రజలే. మెచ్చిన వాడిని నిచ్చెనెక్కిస్తారు, నచ్చని వాడిని మింగేస్తారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు. నేను విద్యాశాఖ మంత్రి పిఏని. నీ సంగతి చూస్తాను. హస్త సాముద్రికం చదువొచ్చినా చూడలేవు. ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయేంతగా ముద్దుబారిన చేతులివి. కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు. ఇదిగో ఈ కవర్ కలెక్టర్ గారు ఇచ్చిరమ్మన్నారు. టేకే. ఏంటది? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు.